నుంచి కానీ గీతార్స్ నుంచి కానీ ప్రామిస్ చేస్తున్నా, థియేటర్లో వచ్చిన ప్రతి ఓల్కి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం బొక్క మాత్రం నొప్పి పెట్టే పంపిస్తాం. అదైతే మాత్రం షూర్ 100%. అది అరవింద్ గారి గ్యారంటీ, నా గ్యారంటీ, GA2 గ్యారంటీ. కంపల్సరీ బొగ్గ కొంచెం ఇంకా గట్టిగా నవ్వి వాళ్ళు ఆడుకుని ఉంటే కనుక ఇది ఏమంటారు, స్టమక్ మజిల్ అంటారండి, ఈ రెండు మాత్రం నొప్పితోనే బయటకు వెళ్తారు. అరవింద్ గారు ఎప్పుడు నేను సినిమా తీస్తున్నా కూడా కథేంటి అని అడుగుతున్నారు ఎక్కువ. అందుకే ఈ పట్ల కథ పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా అరవింద్ గారు ఒకటే చెప్పారు, సార్ 2 hours ఒక అబ్బాయి నాకు కథ చెప్పాడు అంజీ, నేను అతను కథ చెప్పుతుంటే 3 సార్లు కథ కాదు సారీ ఒక సినిమా చెప్పాడు నాకు 2 hours 3 సార్లు నాకు నెప్పెట్టి ఆపమని ఒక టీ తాగి మళ్ళీ కూర్చున్నాను. ఫస్ట్ టైం సార్ నాకు ఒక కథని 2 రోజులు నాకు ఇక్కడ పెయిన్ వస్తుంటే ఆ సినిమా అంటే పెయిన్ వస్తుంటే అతను తలుచుకున్నా, అమ్మ ఎంత నవ్వించాడ్రా బాబు అని చెప్పి. నేను నవ్విన దాంట్లో ఒక 50% థియేటర్లో 100% నవ్వినా కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్. సినిమాని చూశాను రీసెంట్గా, ఎందుకంటే నేను ఎలక్షన్ బిజీలో ఉన్నా, ఎంత బిజీలో ఉన్నా కూడా చైతన్య గారు మాకు ఏమో ఎవరు అంత గట్టి నిజంగా బిజీగా ఉన్నాయి బాబు, ఎలక్షన్లో పనిచేసాను. చైతన్య గారు అంటే నాకు నిజంగా ఈ సినిమాకి ఒక బ్రదర్ లాగా ఆయన సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. నిజంగా చైతన్య గారు లేకపోతే కనుక ఈ సినిమాకి నేను పెంచిన వడ్డీలు కానీ, నా వల్ల లేట్ అయిన వల్ల అయిన ఖర్చు కానీ అన్నిటికీ అరవింద్ గారి వాటిని నన్ను 2 సార్లు చంపేసేవారు. నిజంగా చైతన్య గారు నేను లేకపోయినా కూడా నా ఆప్షన్స్లో ఆయన ఉండి, నేను ఎలాగైతే అరవింద్ గారికి ఒక సినిమా విషయంలో సపోర్ట్గా ఉంటానో అలాగే నాకు ఆయన మొత్తం సపోర్ట్గా ఉండి, ఎడిటింగ్ కానీ లేకపోతే మన అంజి గారికి ఆయన ఫస్ట్ సినిమా చేస్తున్నారు కాబట్టి త్రూ అవుట్ ఆయనతో సపోర్ట్గా ఉండి వాళ్ళిద్దరు డిస్కస్ చేసి ఈ సినిమాని ఈరోజు ఇంత బాగా బ్యూటిఫుల్గా మీరు చూస్తున్న విజువల్స్ కానీ, మీరు చూస్తున్న ఒక RR కానీ, అన్ని విషయాల్లోనే కూడా వాళ్ళిద్దరూ చాలా సింక్ చేసుకుంటూ కోఆర్డినేట్